ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ మంచి మంచి సైలు తెచ్చిన హలేకర్ దేశీయ దూడలను తెచ్చిన మరియు ఎద్దులను కానీ తెచ్చిన రైతు అయితే మన దగ్గర ఉన్నాడు ఫ్రెండ్స్. మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీ ಹೆಸರಣ್ಣ? మదనగౌడు. మల్లన్న గౌడు. ఎవరు? బెనకల్. ఫ్రెండ్స్ మరి బెనకల్ నుంచి అయితే రావడం జరిగింది. ఎన్ని జతలు తెచ్చినా మొత్తము? 7 జతలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మొత్తము అన్ని ఇక్కడే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మరి మొత్తం 7 జతలు వస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 4 పళ్ళతో ఉన్న మంచి సైజ్ హలేకర్ దేశీయ సీమ దొడ్లు. వీటి రేట్ ఏం చెప్తున్నా? 190 ఫ్రెండ్స్. మరి వీటి ప్రైస్ వచ్చేసి 1,90,000 1,90,000 అయితే చెప్తున్నారు. ఇవ్వదు 145 ఫ్రెండ్స్. మరి వీటి ప్రైస్ 145 1,45,000 చెప్తున్నారు. పళ్ళు 6 కడపలు. ఇవి 6 పళ్ళు అనుకోండి. ఇది 6 పళ్ళు. ఇవి 2 6 పళ్ళు. ఇది 2 6 పళ్ళతో ఉన్నాయి. రేటు 150 ఫ్రెండ్స్. మరి వీటి ప్రైస్ 150 1,50,000 అయితే చెప్తున్నారు. 1,50,000 రైట్. ఇదినా ఇవి 6 పళ్ళు కడపలు. ఇవి 6 పళ్ళు మరియు కడపలతో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వీటి ప్రైస్ ఏం చెప్తున్నా తెలుసుకుందాం. ప్రైస్ ఇవి రిటర్న్ కూడా 150 ఫ్రెండ్స్. మరి వీటి ప్రైస్ వచ్చేసి 1,50,000 1,50,000 చెప్తున్నారు. మరి అది 4 జతలు అయిపోయినాయి ఫ్రెండ్స్. మరి ఇది 4 పళ్ళతో ఉన్న హలేకర్ దేశీయ సీమ దూడ. మరి ఇది రేటు? ఇది 4 పళ్ళు 90,000 ఫ్రెండ్స్. మరి దీని ప్రైస్ వచ్చేసి 90,000 90,000 అయితే చెప్తున్నారు. మరి అవును ఇవి 140 చెప్పాను. 140 6 పళ్ళు కడపలు. ఇది 6 పళ్ళు కడపలతో ఉన్నాయి 2 ఫ్రెండ్స్. మరి వీటి ప్రైస్ వచ్చేసి 1,40,000 1,40,000 అయితే చెప్తున్నారు. మంచి సైజు ఫ్రెండ్స్. మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము. ఏనా చూపిస్తా ఫ్రెండ్స్. మరి వీటి తోకల భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ మళ్ళీ మీకు చూపించేస్తాను. నెంబర్ అయితే మనం మొదటగా కాంటాక్ట్ చేద్దాము. ఇదిరానా రైట్ నెంబర్ చెప్పనా? 6363 6250 లాస్ట్ ఫ్రెండ్స్. మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అన్న అయితే వ్యాపారము బెనకల్ నుంచి అయితే రావడం జరిగింది. మల్లన్న కదా, మల్లన్న గౌడ. మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి. వ్యాపారము అక్కడ వస్తుంటారా? ఆలూరు, పత్తికొండ. అవునా? ఓకేనా ఫ్రెండ్స్. మరి వీటి తోకల భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ చూపిస్తున్నాను. మరి ఫ్రెండ్స్ మరి ఈ జాతర ఎక్కడంటే గుళ్ళెం గ్రామము, హలహరి మండలం, కర్నూలు జిల్లా ఫ్రెండ్స్. మరి చూస్తున్నారు కదా. ये कह रहे हैं क्या नानी का उड़ान